మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే మాత్రమే I'll answer for that. I'll answer for that. గౌరవ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకి అధ్యక్ష, ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ, ప్రాథమిక బాధ్యత. స్వచ్ఛమైన నీరుతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రత ఉండటం చాలా ఇది మనందరి బాధ్యత. ఓకే, ఈ ప్రభుత్వం రాగానే గౌరవ సభ్యులు లేవనెత్తింది అసలు ఇంత చెత్త కలెక్ట్ అవుతూ ఉంది. మెయిన్ మనకున్న సమస్య మనకి సరైన స్థలాలు లేవు దానికి సేకరించడానికి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అధికారులతో కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మల్టీగ్రేడ్ వాటర్ స్కీమ్ లాగా అసలు మొత్తం మండల్ హెడ్ క్వార్టర్స్గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్కి సంబంధించి ప్రతి గ్రామం నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరణ, ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో స్థలాల సేకరణ కొంచెం కష్టంగా, ఎందుకంటే కనీసం స్కూల్స్కి కూడా సెంట్ భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే, ప్రతి ఒక 10-12 గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష. దీన్ని కొద్ది రోజుల్లో మీకు దీని మీద ఒక సమగ్రమైన వివరాలు తెలియజేస్తాం. బట్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ సమస్యను గుర్తించా, ఇది మనందరి బాధ్యత, విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. క్వశ్చన్ నెంబర్ 13502 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. పంచాయతీ భవనాలు 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరి ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని 4800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? ఇలాంటి 2-3 సార్లు ఉన్నాయి అధ్యక్ష. 2019-24 పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష, 2019-24 పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో 49.8 కోట్ల మొత్తాన్ని పెయింటింగ్ వేయడానికి, 52.73 కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది. బి ప్రశ్నకి అది అన్ని కార్యాలయాలకు సార్, నేను చెప్తాను ఓన్లీ పంచాయతీ భవనాలు. బి ప్రశ్నకి ఏమి లేదండి. గ్రామ సచివాలయాల భవనాలకు ఉపయోగించే రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అలాగే మూడో ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిందిగా ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులను ఆదేశించడమైంది. గ్రామీణ గిరిజన రంగోలీ పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెర్రకోటా రంగులకు పైన 8 అంగుళాల వెడల్పు గల బోర్డర్ డిజైన్తో నేల నుండి 2.5 అడుగుల ఎత్తుతో భవనాల భాగంలో హాఫ్ వైట్ రంగుకు మరియు దిగువన టెర్రకోట రంగు వేయడం.